దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క కోపం గమనించాలి. దేవుని యొక్క తీర్పు ఎవరి మీదకి వస్తుంది? దేవుని యొక్క తీర్పు ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క తీర్పు ఎలా వస్తుంది? దేవుని యొక్క తీర్పు ఎంతగా వస్తుంది? దేవుని యొక్క తీర్పు ఫలితం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇక్కడ కనబడుతున్నది కదా. ఇంతకీ దేవునికి తీర్పు ఎవరి మీదకి వస్తుంది అంటే, ఎవరైతే పాపం చేస్తారో వారి మీదకి వస్తుంది. ఎవరైతే దేవుని మాట వినకుండా జీవిస్తారో వారి మీదకి వస్తుంది. ఎవరైతే ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు గద్దించినా, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడు చెప్పినా సరే తమ జీవితాన్ని మార్చుకోకుండా ఉంటారో వారి మీదకి దేవుని తీర్పు వస్తుంది. ఎప్పుడు వస్తుందండి? దేవుడు నిర్ణయించినప్పుడు వస్తుందండి. ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని చెప్పలేం. కానీ దేవుడు నిర్ణయించిన సమయంలో దేవుని తీర్పు వారి మీదకి వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా అయినా వస్తుందండి. దేవుడు నిర్ణయించినట్లుగా దేవుని యొక్క తీర్పు మానవుల మీదకి వస్తుంది. ఎంతగా వస్తుంది? చాలా ఘోరంగా ఉంటుందండి. దేవుని యొక్క తీర్పు బహుఘోరమైనది. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ మాటను అడుగుతారేమో. దేవుని యొక్క తీర్పు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 6, 7, 8 అధ్యాయాల్లోనూ 19వ అధ్యాయంలోనూ మనం చూడగలం కదా. సొదొమ గొమొర్రా అనే పట్టణం మీదకి దేవునికి తీర్పు వచ్చింది. ఆ యొక్క ఎంతగా వచ్చిందంటే బహుఘోరంగా వచ్చింది. సమస్త లోకం మీదకి దేవునికి తీర్పు వచ్చింది. కాబట్టి జల ప్రళయం చేత అందరూ మరణించేశారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క తీర్పు ఫలితం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క తీర్పుకు దొరికే ఫలితం మరణం. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క తీర్పు విషయమై మనం భయం కలిగి జీవించాలి. మనం జాగ్రత్తగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుడు మెచ్చినట్టుగా జీవించాలి, దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలి. మన జీవితం ఎలా ఉన్నది?